ఓకే. సో, మై డియర్ ఫ్రెండ్స్, మరి మనందరి తరపున కూడా రోహిణి మేడంకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నెక్స్ట్ సెషన్ మనం స్టార్ట్ చేద్దాం మిత్రులారా. సో, ఇవాళ మనము టాపిక్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు నెక్ అండ్ బ్యాక్ హీలింగ్. అంటే హీలింగ్ అనగానే చాలామంది ఇప్పుడు సీనియర్ మాస్టర్స్‌తో హీలింగ్ అనగానే వాళ్ళే వచ్చేసి హీలింగ్ చేస్తారు అని మాత్రం అనుకోవద్దండి. హీలింగ్ ఇది వచ్చేసి సెల్ఫ్ హీలింగ్ కోసం మేమందరం కలిసి గైడ్ చేస్తాం. సో, మనకెప్పుడు పత్రిజీ చెప్తూ ఉంటారు. హీలింగ్ అనేది మనం పక్క వాళ్ళకి చేయకూడదు. మనం హీల్ చేసుకోవాలి. మనకు ఎన్నెన్నో కారణాల వల్ల మనము ఈ ఫిజికల్ బాడీలో ఈ నొప్పులు కానీ, ఎటువంటి నొప్పులైనా సరే, ఇప్పుడు ఇవాళ నెక్ అండ్ బ్యాక్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేసాము, ఏంటి దీని పర్పస్, అవన్నీ కూడా మాట్లాడదాము. సో, జస్ట్ ఫ్యూ వీక్స్ ఎగో నాకు కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాను. మన మెడిటేటర్సే ఎన్నో సంవత్సరాలుగా మెడిటేషన్‌లో ఉన్నారు. అయినా కూడా తెలియకుండా వాళ్ళకి బాడీలో పెయిన్స్ వస్తూ ఉన్నాయి. వాటిని ఇగ్నోర్ చేస్తూ ఇంకా మెడిటేషన్ కూడా చేయకుండా జస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అనుకుంటూ ఓన్లీ బయటికి మాత్రం చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ రియల్‌గా వెళ్ళి ఎన్ని గంటలు చేస్తున్నారు, లేకపోతే ఎంతసేపు చేస్తున్నారు అంటే, ఎక్కడ మేడం కుదరట్లేదు, క్లాస్ వినడం ఇవే సరిపోతున్నాయి. మరి క్లాసుల్లో కూడా కొద్దిసేపు మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది కదా, అది చేయట్లేదా అంటే, లేదు మేడం క్లాస్ వినేసి ఇంకా మెడిటేషన్ టైంలో నాకేమైనా పని ఉంటే పని చేసుకుంటూ వింటూ ఉంటాను మేడం మ్యూజిక్. సో, ఇలాగ కామన్ అంటే ఎవరిని తప్పు పట్టేది లేదండి ఇక్కడ. మనకు ప్రతి ఒక్కటి కూడా ఒక లెర్నింగ్ అన్నమాట. ఇప్పుడు తను అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పింది కాబట్టి నాకు అనిపించింది. ఓకే. ఒకటి చక్కటి ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. మరి అందరికీ మోర్ దెన్ 80% మేబీ 90% కూడా అవ్వచ్చు. బట్ మోర్ దెన్ 80% ఆఫ్ ద పీపుల్‌కి ఫిజికల్ బాడీలో ఏదో ఒక హెల్త్ ఛాలెంజ్ ఉంటూ ఉంటుంది. మనం ప్రాబ్లమ్ అనే వర్డ్ కూడా యూజ్ చేయొద్దండి. జస్ట్ ఒక ఛాలెంజ్. మరి ఆ ఛాలెంజ్‌ని ఎదుర్కోవచ్చు. సో, అలాంటి ఫిజికల్ బాడీలో వచ్చే ఛాలెంజెస్ ఎందుకు వస్తూ ఉంటాయి? కొంతమందేమో అబ్బా! ఇంతే ఇంక నా బతుకింతే, ఎప్పుడు చూసినా ఈ నొప్పి ఉంటూనే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. లేదు అంటే వేరే దేన్నైనా అంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చిందనుకోండి. అదే అప్పుడు పిల్లలు పుట్టినప్పుడు నాకు ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పటినుంచి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఇంకా ఎప్పుడు చూసినా ఇంజెక్షన్ ఇచ్చారు కాబట్టి నాకొస్తుంది అని చెప్పడం. లేదా కొంతమంది డాక్టర్స్ ఏదో చెప్తారు. లేదండి మీ డిస్క్ బల్జెస్ ఉన్నాయనో, లేకపోతే మీకు స్పైన్ సరిగ్గా లేదనో, ఏదో ఒకటి డాక్టర్ టర్మ్స్‌లో డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో, అలాంటివి మనకెప్పుడు ఇంకా ఏం చేస్తాం మనం మైండ్‌లో ఫిక్స్ అవుతాం. అది ఉండవచ్చు. కానీ మనం దాన్ని ఎప్పుడు చూసినా నొప్పొచ్చినప్పుడు అవునులే నాకు ఇది ఉంది కదా, డిస్క్ బల్జ్ ఉంది కదా, లేకపోతే స్పైన్ ఇలా ఉంది కదా అని చెప్పేసి మనం ఇప్పుడు ఇందాక రోహిణి మేడం చెప్పారు కదా, ఎలాగా జస్ట్ ఈ సబ్కాన్షియస్ మైండ్ అండ్ మైండ్. సో, మనము మన మైండ్‌లో మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, ఓకే. నాకు ఇలా ఉంది కాబట్టి వస్తుందంతే అని ఎప్పుడు మనం దానికి అంటే ఒకటిసారి ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా సిజేరియన్, సి సెక్షన్ టైంలో, డెలివరీ టైంలో ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల నొప్పి వస్తూ ఉండదు అని చెప్పేసి అందరు చెప్తూ ఉంటారు. డాక్టర్స్ కానీ అందరు చెప్తూ ఉంటారు. సో, అది ఇంజెక్షన్ ఇచ్చినందుకు నొప్పి వచ్చింది ఒక లేయర్ అనుకోండి. అది మళ్ళీ ఎప్పుడు నొప్పి వచ్చినా మనం అనుకుంటాం ఓకేలే ఆ ఇంజెక్షన్ ఇచ్చాం కాబట్టి నొప్పి వస్తేనే ఇంకొకటి యాడ్ చేస్తాం. అలా రోజుకి ఎన్ని సార్లు అదే దానికి ఎనర్జీ యాడ్ చేస్తూ ఉన్నాం. దేనికి ఎనర్జీ యాడ్ చేస్తున్నాం? హెల్త్‌కి ఎనర్జీ యాడ్ చేయట్లేదు మనం. ఆ నొప్పికి ఎనర్జీ యాడ్ చేస్తున్నాం. ఓకే. అది ఉంది కాబట్టి ఇది వస్తుంది. ఉంది కాబట్టి వస్తుంది అనేసరికి ఏమవుతుంది సబ్‌కాన్షియస్ మైండ్, ఓహ్! అది ఉంది కాబట్టి వస్తుంది అనుకుంటుంది. సో, అలాగే ఇవ్వాలి కదా! సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏం లాజిక్ తెలీదనమాట. మనం ఏది అనుకుంటే అది క్రియేట్ చేస్తూ ఉంటుంది. మరి మనము ఎన్ని సంవత్సరాలుగా ఎన్నో రకరకాల హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం తెలియకుండా. కొంతమంది అడగొచ్చు, మరి నాకు అలాంటిది ఏం లేదండి. ఫస్ట్ ఫిజికల్ బాడీలో వచ్చిన తర్వాతే నేను చెక్ చేయించుకున్నాను అని. అప్పుడేంటి ఫస్ట్ ఫిజికల్ బాడీలోనే వచ్చిందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్ పెయిన్ ఉంది. లేకపోతే అటు ఇటు సరిగ్గా కంఫర్టబుల్‌గా మూవ్ చేయలేకపోతున్నారనుకోండి. అంటే ఏంటి? నెక్ వచ్చేసి ఆ ఫ్లెక్సిబిలిటీ,
అటు ఇటు ఫ్లెక్సిబుల్గా మూవ్ చేయలేకపోతున్నారు. అంటే ఏంటి అంటే లైఫ్లో మీరు ఫ్లెక్సిబుల్గా ఉండలేకపోతున్నారు. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఇమ్మీడియట్గా మీరు తీసుకోకుండా దానికి ఫ్లెక్సిబుల్గా అంటే ఉండలేకపోవడం అనమాట. ఎవరైనా ఏదైనా చెప్పగానే తీసుకోలేకపోవడం, లేకపోతే ఏదైనా చేంజ్ వచ్చిందనుకో సడన్గా మీ అమ్మగారు నాన్నగారు లేకపోతే హస్బెండ్ ఎవరైనా వచ్చేసి మనం ఇవాళ ఇంకా మనకు ప్రమోషన్ వచ్చిందనో లేకపోతే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిందనో చెప్పగానే అవునా అని చెప్పేసి యాక్సెప్ట్ చేయలేకపోవడం. సో అంటే కొద్దిసేపు యాక్సెప్ట్ చేయకపోవడం కామన్ ఎవరికైనా అంత సడన్ చేంజ్ అంటే. కానీ అది చాలా రోజుల వరకు యాక్సెప్ట్ చేయలేకపోవడం. ఒక ఆవిడ యూకేలో ఒకరు కలిసారనమాట, నన్ను జస్ట్ నా సెషన్కి ఒకరు అటెండ్ అయ్యారు. సో తను ఎంతో బాధపడుతూ చెప్తున్నాడు అనమాట, మేడం మా వైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండదండి, ఎప్పుడు నన్ను తప్పు చేసినట్టే చూస్తుంది. అంటే ఏమైందండి, ఏం చేశారు మీరు అంటే, మేడం మేము యాక్చువల్గా యుఎస్లో ఉండేవాళ్ళము, కానీ నాకు లండన్లో అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను మా వైఫ్ని కొంచెం ఇష్టం లేకపోయినా కూడా నేను లండన్కి మూవ్ చేశాను మేడం. అప్పటి నుంచి తను నన్ను క్షమించలేకపోతుంది అంటే ఎన్ని ఇయర్స్ అయిందండి, 1 ఇయర్ అయిందా 2 ఇయర్స్ అయిందా అంటే 20 ఇయర్స్ అయింది మేడం అన్నారు. సో చూడండి మన మిత్రులారా, అంటే పోనీ అంటే ఇక్కడ లండన్లో బాగాలేదా అండి అంటే మీరు ఏమైనా స్ట్రగుల్ అయ్యారా ఫైనాన్షియల్గా లేకపోతే ఏమైనా అయిందా అంటే లేదు మేడం, ఇక్కడికి వచ్చాక చాలా సక్సెస్ఫుల్ కెరియర్ ఉంది, మంచి పిల్లలు అంత ఎడ్యుకేషన్ ఉంది, ప్రతి ఒక్కటి బాగుంది. మరి ఏంటండి అంటే నో అండి అలాగే స్టక్ అయిపోయింది తను, ఇంకా అక్కడే ఉంటే బాగుండు, అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు తనకి, లేకపోతే ఏదో కొంచెం అలవాటైంది. కొన్ని యూఎస్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అంటే 2 ఇయర్స్ ఉన్నారు. అంటే జస్ట్ 2 ఇయర్స్ అలవాటు అయిపోయింది నాకు అక్కడ అని చెప్పేసి తను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు రిజెక్షన్ అనమాట చాలా. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఫ్లెక్సిబిలిటీ లేదు, నెక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా క్లియర్గా నెక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు, ఎనర్జీ బాడీలో తను యాక్సెప్ట్ చేయట్లేదు, ఎమోషనల్ బాడీలో ఎనర్జీ బాడీలో యాక్సెప్ట్ చేయట్లేదు. అది కొన్ని రోజులు యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ వచ్చి యాక్సెప్ట్ చేసేస్తే ఓకే, కానీ ఎక్కువ రోజులు యాక్సెప్ట్ చేయకుండా మరీ ఎక్కువ రోజులు అవుతూ ఉంటే ఏంటి, అది ఎనర్జీ బాడీ ఎమోషనల్ బాడీ నుంచి ఫిజికల్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలాగ మనకి ప్రతి ఒక్క ప్రాబ్లము కూడా మనం ఫస్ట్ మన ఎనర్జీ బాడీ అంటే మన థింకింగ్లో మనం ఎలా ఆలోచిస్తున్నాము, రోజు దేని గురించి ఎలా ఆలోచిస్తున్నాము అనేది మన థింకింగ్ నుంచి స్లోగా మన ఫిజికల్ బాడీలోకి వస్తుంది అన్నమాట. మన థింకింగ్ నుంచి యాక్చువల్లీ ఎనర్జీ బాడీలోకి వెళ్తుంది, మన థింకింగ్ నుంచి ఎక్కువ మరీ ఎక్కువ 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 థింక్ చేస్తుంటే ఎనర్జీ బాడీలోకి వెళ్ళి ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. అక్కడ నుంచి ఆ బ్లాక్ మరి ఇంకా ఎక్కువ రోజు అలాగే థింక్ చేస్తూ చేస్తూ ఉన్నాం అనుకుంటే అది ఫిజికల్ బాడీలోకి వస్తుంది. లేదు మన థింకింగ్ తప్పు ఉంది అంటే ఇలాగే ఆలోచిస్తున్నాం, అది ఎనర్జీ బాడీలోకి వెళ్ళింది. ఒకవేళ అప్పుడే బాగా మెడిటేషన్ చేసామనుకోండి, డైరెక్ట్ ఎనర్జీ బాడీలో కాస్మిక్ ఎనర్జీ వెళ్ళి హీల్ అయిపోతుంది. అలాగే మనకు మెడిటేషన్ లో జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం వచ్చినప్పుడు మన థింకింగ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవ్వచ్చు, యాక్సెప్టెన్స్ రావచ్చు, ఇట్స్ ఓకే అనుకోవచ్చు. అలా ఆ జ్ఞానం వల్ల కూడా మన థింకింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతాయి, అక్కడ బ్లాక్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, మెడిటేషన్ ఎలా క్లియర్ అయిపోతూ ఉంటాయి అని చెప్పేసి. ఇది అలాగే మన మెడిటేషన్లో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, చాలా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, అంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు డే అంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మన థింకింగ్లో ఎలా ఉంటుంది, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, హ్యాపీ థింకింగ్ ఉంటుంది. సో అలాగా మనకు ఎటువంటి ఏవి కూడా క్రియేట్ అవ్వవు అనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూ, ఓన్లీ ఇప్పుడు నెక్ బ్యాక్ ఇవే కాకుండా ఎటువంటి హెల్త్ ఇష్యూ అయినా కూడా ఏదైనా మన థింకింగ్ నుంచి మన ఎనర్జీ బాడీలోకి వెళ్ళి మన ఎనర్జీ బాడీ నుంచి అక్కడ హీల్ చేసుకోకపోతే ఫస్ట్ థింకింగ్లోనే మార్చుకోవాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. లేదు పాజిటివ్ థింకింగ్ లేదు, ఆలోచిస్తున్నాం అలాగే ఆలోచిస్తున్నాం, ఎప్పుడు క్యాచ్ చేసాము, ఒకసారి 2 సార్లు ఆలోచించాము, మళ్ళీ లేదా 10 సార్లు ఆలోచిస్తున్నాం, 100 సార్లు ఆలోచిస్తున్నామా, ఎన్నిసార్లు ఆలోచిస్తున్నాము, అది ఇంపార్టెంట్. ఎక్కువగా ఆలోచించి దాని తర్వాత ఎనర్జీ బాడీలోకి వెళ్తుంది. ఎనర్జీ బాడీలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా దాన్ని హీల్ చేసుకోలేదు, చక్కగా మెడిటేషన్ చేసుకుని కాస్మిక్ ఎనర్జీ తీసుకుని దాన్ని హీల్ చేసుకోవడం స్టార్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, అది అక్కడే చాలా రోజులు ఉండి ఫిజికల్ బాడీలోకి వస్తుంది. కానీ ఈ మధ్యలో చాలా మంది మెడిటేటర్స్కి ఇమ్మీడియట్గా థింకింగ్ ప్యాటర్న్ ఇలా ఉండగానే ఇమ్మీడియట్గా ఎనర్జీ బాడీలో రిఫ్లెక్ట్ అయిపోయి ఫిజికల్ బాడీలో రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇది కూడా ఒక అందుకు మంచిదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను
రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ గురించి మన దేవి సమూహంలోనే ఒక ప్రోగ్రామ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఎలా చేయాలి దీని గురించి, ఈ ప్రోగ్రామ్ గురించి మీ ఆరోగ్యం మీ చేతుల్లో, దీన్ని ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది, ఫస్ట్ ఒక్కొక్క ఇష్యూ తీసుకుందామా లేకపోతే అన్ని కలిపి ఒకటేసారి డీల్ చేద్దామా ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ దాన్ని పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత తెలియకుండా థింకింగ్లో ఎలా చేయాలి అని చెప్పేసి మైండ్లో థింకింగ్ చేస్తున్నాను. మైండ్లో థింకింగ్ చేస్తూ ఉంటే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఇంక దాని గురించి మర్చిపోయి ఏమో చేస్తున్నాను, వేరే పనిలోకి వెళ్ళిపోయాను. ఆ పని ఫినిష్ చేసుకుంటే కాళ్ళు లాగుతున్నాయి అన్నమాట. విపరీతంగా కాళ్ళు లాగుతున్నాయి. ఎందుకు కాళ్ళు లాగుతున్నాయి అని చూస్తే కాళ్ళు ఏంటి, ఫ్యూచర్ గురించి. అంటే మనము కాళ్ళతో అడుగులు వేస్తాం కదా, ముందుకు అడుగులు వేస్తామంటే మనం ఫ్యూచర్ గురించి క్లారిటీ లేనప్పుడు కాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇమ్మీడియట్గా కాళ్ళు నొప్పి రాగానే కళ్ళు మూసుకున్నాను. ఎందుకు కాళ్ళ నొప్పులు వచ్చాయి అంటే, ఓకే నేను దీని గురించి ఆలోచించాను కానీ ఇంకా క్లారిటీ రాలేదు, సో దాని మీద వర్క్ చేయాలి అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఏం పని చేస్తాను ఆ పని పక్కన పెట్టి ప్రాపర్గా వచ్చి కూర్చుని కాసేపు ధ్యానంలో కూర్చుని బుక్ పెన్ను తీసుకుని అంతా నోట్ డౌన్ చేసుకున్నాను. వచ్చిన ఐడియాస్ అన్ని, ధ్యానంలో వచ్చిన ఐడియాస్ అన్ని ప్రాపర్గా నోట్ డౌన్ చేసుకున్నాను. టక అన్ని ఐడియాస్ వచ్చేసాయి పర్ఫెక్ట్. అంతే, విత్ ఇన్ అదంతా వచ్చేసిందా మిరాక్యులస్గా కాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. సో ఇలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. వెరీ క్లియర్లీ మన ప్రతి ఒక్క బాడీ పార్ట్ మనకి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. సో అలా అని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేయొద్దు, దాన్ని హేట్ చేయొద్దు. సో ఇప్పుడు నాకు అప్పుడు కాళ్ళ నొప్పి రాలేదనుకోండి, రాకపోతే నేను నా పనిలో ఏదో పడిపోయి అది చేసుకుంటూ ఉన్నాను. ఓకే నాకు ఇది క్లారిటీ రాలేదు, దీని గురించి ఆలోచిద్దాం అని చెప్పి పక్కన పెట్టకుండా నాకు ఎలా చెప్పింది బాడీలో, నేను థింక్ చేస్తున్నాను, మైండ్లో థింక్ చేస్తాను కానీ బయట యాక్షన్ తీసుకోవట్లేదు. సో ఏమైంది, కాళ్ళు నొప్పి వచ్చి అంటే బాడీ చెప్పింది నువ్వు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు. నేను సర్ఫేస్ లేయర్లో ఆలోచించట్లేదు, సర్ఫేస్ లేయర్లో ఏదో వంట చేస్తున్నాను, కానీ బ్యాక్గ్రౌండ్లో అదే నడుస్తుంది అనమాట, క్లారిటీ లేదు అన్నట్టు. అప్పుడు ఏం చేసింది బాడీలో, ఓకే నువ్వు థింకింగ్ ప్యాటర్న్లో ఏదో క్లారిటీ లేదు, నీకు ఫ్యూచర్ గురించి క్లారిటీ లేదు, కాళ్ళ నొప్పులు వచ్చాయి. అప్పుడు ఏం చేయాలి, ధ్యానంలో కూర్చుని కాళ్ళ నొప్పులు వచ్చాయి, దీనికి సంబంధించిన జ్ఞానం ఏంటి, ఫ్యూచర్ గురించి క్లారిటీ లేదు, ఏ ఫ్యూచర్ గురించి క్లారిటీ లేదు, ఏ ప్రోగ్రామ్ ఎలా చేయాలో దాని గురించి క్లారిటీ లేదు. మరి ఆ క్లారిటీ రావాలంటే ఏం చేయాలి, మై డియర్ మాస్టర్స్ నాకు దీనికి సంబంధించిన జ్ఞానం అందించండి, ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది నా ద్వారా జరుగుతున్న వర్క్ మాత్రమే, నేను చేస్తున్న వర్క్ కాదు. మీరు నాకు మెసేజెస్ ఇస్తే దానికి తగ్గట్టుగా నేను అందరితో షేర్ చేస్తాను అని చెప్పి అడిగినప్పుడు నాకు అన్ని పాయింట్స్ అలా వచ్చేసాయి. సో అలాగే కొంతమందికి ర్యాషెస్ వస్తాయి. ఇది జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో ఇలా ర్యాషెస్ వచ్చేసాయి, మొత్తం ర్యాషెస్ వచ్చేసినప్పుడు ఎందుకు ర్యాషెస్ వచ్చాయి అని చెప్పేసి కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇమ్మీడియట్గా ఏదో ఇరిటేషన్, అంటే ఎవరో ఏదో చేశారు అది అస్సలు నచ్చలేదు, చిరాకు వచ్చింది, కోపం వచ్చింది, ర్యాషెస్ వచ్చేసి స్కిన్కి. ఎందుకు ర్యాషెస్ వచ్చేసాయి అంటే అది నీకు నచ్చలేదు, చిరాకు, కోపము, ఇరిటేషన్. ర్యాషెస్ అంటే ఏంటి, ఇరిటేటింగ్ గా ఉంటుంది. మన ర్యాషెస్ వస్తే ఏంటి అంత చిరాకుగా ఇరిటేటింగ్ గా గోకాలనిపించడం అలా ఉంటుంది కదా, ఇరిటేటింగ్ అంటే వాళ్ళు చేసింది ఇరిటేటింగ్ గా అనిపించినప్పుడు నీ బాడీలో ర్యాషెస్ లాగా వచ్చినప్పుడు ఏంటి, ఎందుకు వచ్చినాయి ర్యాషెస్, ఎందుకు వచ్చినాయి అంటే ధ్యానంలో కూర్చుని మీరు అడిగినప్పుడు ఆ వ్యక్తి కానీ ఆ సందర్భం కానీ మీకు గుర్తు రావచ్చు. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళని క్షమించేసి యాక్సెప్ట్ చేసేసి అంతా చేసినప్పుడు ఇక్కడ మీకు ఎనర్జీ బాడీలో క్లియర్ అయిపోతే ఫిజికల్ బాడీలో క్లారిటీ క్లియర్ అయిపోతుంది అన్నమాట. సో ఇవి మరి మనం ధ్యానంలో చెప్తూ ఉంటాం. మరి చాలా మందికి ధ్యానం చేస్తూ ఉన్నాము అయినా కూడా ఏం తగ్గట్లేదండి, ఆల్రెడీ 5 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయింది, తగ్గట్లేదు. కొంతమందికి ఏమో అసలు ధ్యానంలోకి రాగానే అసలు అమేజింగ్ గా బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి క్యాన్సర్స్ నుంచి అన్ని తగ్గిపోతున్నాయి, నాకేంటండి బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు, లేకపోతే మెడ నొప్పి తగ్గట్లేదు, లేకపోతే వాట్ ఎవర్ ఎనీ ప్రాబ్లం తగ్గట్లేదు అని అనుకుంటూ ఉంటారు. సో తగ్గట్లేదు, ఎంత ధ్యానం చేసినా తగ్గట్లేదు అంటారు కొంతమంది ఏమో అంత ఎక్కువగా ధ్యానం చేయరు కానీ తగ్గట్లేదు అంటుంటారు. సో నేను అందుకని ఈ ప్రోగ్రామ్ వెరీ క్లియర్లీ ఒక మెసేజ్ లాగా తీసుకుని ధ్యానంలో కూర్చుని చక్కగా మాస్టర్స్ నుంచి మెసేజ్ తీసుకుని, అంటే ఎప్పటి నుంచో దాని గురించి కొన్ని ఐడియాస్ లాగా వస్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు వెరీ క్లియర్గా అంత ఒక ఫార్మాట్ లాగా వచ్చిందండి. సో ఇప్పుడు మనం అందరం కలిసి ఇంప్లిమెంట్ చేద్దాం ప్రతి ఒక్కొక్క హెల్త్ ఇష్యూకి. ఇప్పుడు టు స్టార్ట్ విత్ నెక్ అండ్ బ్యాక్ ఇష్యూస్,
నెక్ అండ్ బ్యాక్ ఇష్యూస్ లేడీస్లో తీసుకుంటే ఇప్పుడు మనది దేవి సమూహం గ్రూప్స్ కాబట్టి ఎక్కువగా లేడీస్కి ఈ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అలాగే మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ లేడీస్ కోసం ప్రోగ్రామ్ కాదు, ఇందులో జెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. మీ ఇంట్లో వాళ్ళకి కానీ లేకపోతే ఇంకెవరికైనా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉంటే జాయిన్ అవ్వచ్చండి. ఓన్లీ లేడీస్కి కాదు ఈ ప్రోగ్రామ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నెక్ అండ్ బ్యాక్ ఇష్యూస్ కామన్గా వస్తున్నాయి ఈ రోజుల్లో. అయితే నాకు వచ్చిన క్లియర్ మెసేజ్ ఏంటి అంటే, ఇప్పుడు నెక్ అండ్ బ్యాక్ అనేది ఏంటి, స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వెన్నుముకకి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఆ వెన్నుముక కంప్లీట్గా హెల్దీగా ఉంటే బ్యాక్ పెయిన్ రాదు, నెక్ పెయిన్ రాదు. వెన్నుముక హెల్దీగా లేదు, దాని లోపల ఏదో కంప్రెషనో లేకపోతే డిస్క్ బల్జో లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ జరుగుతుంటే అప్పుడు అది ఏమవుతుంది, ఏదో ఒక రకరకాలుగా స్పాండిలైటిస్ అని, లంబార్ పెయిన్ అని, లేకపోతే సయాటికా అని, సర్వైకల్ అని, డోర్సల్ పెయిన్ అని, ఏదో ఒక రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. స్పాండిలైటిస్ తీసుకోండి, ఎనీథింగ్. సో నాకు కొన్ని పేర్లు రాకపోవచ్చు, ఎందుకంటే నేను డాక్టర్ నేమ్ కాదు. మై డియర్ ఫ్రెండ్స్, వింటున్న వాళ్ళందరికీ చెప్పాలి, నేను ప్రొఫెషనల్గా డాక్టర్ నేమ్ కాదు. అయితే మనము వెరీ క్లియర్లీ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి నాకు వచ్చిన మెసేజ్ ఏంటి అంటే మిత్రులారా, స్పైన్ వచ్చేసి సపోర్ట్ సిస్టమ్, మన హోల్ బాడీకి సపోర్ట్ సిస్టమ్. మనం లేచి నిలబడాలి లేదా కూర్చోవాలి అంటే ఏంటి, ఎవరు సపోర్ట్ చేస్తారు మనకి ఫిజికల్ బాడీలో, ఆ స్పైన్ ఏదైతే ఉందో ఆ స్పైనే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు పడుకోవాలి అంటే అదే పడుకోవాలి, కూర్చోవాలంటే దాన్ని అదే ఇట్లా స్ట్రైట్గా ఉంటే కూర్చుంటుంది, ఉంగాలి అంటే దాన్ని బెండ్ చేయాలి. ఏదైనా సరే ఆ స్పైన్ కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్, ఫిజికల్ బాడీలో ఉన్న సపోర్ట్ సిస్టమ్ అన్నమాట, అది వచ్చేసి స్పైన్. మరి ఫిజికల్ బాడీలో ఉన్న ఆ సపోర్ట్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఏంటి, మనకి జీవితంలో సపోర్ట్ ఫీల్ అవ్వట్లేదు. మోస్ట్లీ ఇప్పుడు డెలివరీ తర్వాత పెయిన్స్ వస్తున్నాయి, చాలా మందికి డెలివరీ తర్వాత పెయిన్స్ వస్తున్నాయంట. అంటే రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, డెలివరీ తర్వాత వస్తున్నాయి పెయిన్స్ చాలా మందికి, లోవర్ బ్యాక్ ఏదో ఒక బ్యాక్ పెయిన్. ఎందుకు అంటే డెలివరీ తర్వాత కంప్లీట్గా డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ, ఒక బేబీ వస్తుంది, అంత మారిపోతుంది, బాడీలో స్ట్రక్చర్ మారిపోతుంది. అలాగే బేబీ వచ్చిన తర్వాత తను చూసుకోవడము, నిద్ర ఉండదు, అన్నీ ఉండవు. ఎంత బయట నుంచి కొంచెం సపోర్ట్ చేసినా కూడా తల్లిగా తను ఎంతో చూసుకోవాల్సి ఉంటుంది, సపోర్ట్ ఫీల్ అవ్వదు, అటెన్షన్ ఫీల్ అవ్వదు. ఇంకా అందరూ వచ్చేసి బేబీకి అటెన్షన్ ఇస్తూ ఉంటారు, తల్లికి కొద్దిగా తక్కువ అవుతూ ఉంటుంది అటెన్షన్. సో దానివల్ల తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్లో నాకు అంతగా సపోర్ట్ అందట్లేదు అనుకుంటూ ఉంటారు. మీరు గమనిస్తే చాలా చక్కగా సపోర్ట్, కంప్లీట్ సపోర్ట్ అంది, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే ఉందో లేకపోతే అలా కంప్లీట్ విత్ హస్బెండ్ సపోర్ట్ చేసి అందరూ సపోర్ట్ చేస్తే చాలా తక్కువగా ఉంటాయి బ్యాక్ పెయిన్ ఇష్యూస్. సపోర్ట్ లేదు, సరిగ్గా సపోర్ట్ లేదు అంటే బయట నుంచి సపోర్ట్ ఉండొచ్చు, అయినా సరే మైండ్లో వాళ్ళు సపోర్ట్ ఫీల్ అవ్వకపోతే కూడా వస్తుంది. కొంతమందికి బయట ఎటువంటి హెల్ప్ ఉండదు, అయినా వాళ్ళే అన్ని చేసుకుంటూ హ్యాపీగా చేసుకుంటారు, కానీ వాళ్ళు సపోర్ట్ లేదు అని ఫీల్ అవ్వరు, వాళ్ళకి ఎటువంటి పెయిన్ ఉండదు. మరి సో ఎప్పుడైతే సపోర్ట్ లేదు అని ఫీల్ అవుతుంది, సో అలాగా మరి వాళ్ళు సపోర్ట్ ఫీల్ అవ్వనప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నా వాయిస్ క్లియర్ గా ఉందండి, ఎవరైనా చెప్పరా, లేదంటే హెడ్సెట్ పెట్టుకుంటాను. క్లియర్ మ్యామ్, క్లియర్ గా ఉంది కదా, ఓకే. అలాగే మరి అవి ఎమోషనల్ ఇష్యూస్. అలాగే ఇప్పుడు కాలంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అస్సలు పోస్టర్ సరిగ్గా మెయింటైన్ చేయరు. కూర్చుంటే అన్ని గంటలు కూర్చోవాలి. ఇంతకు ముందు మనం ఉన్న మన బాడీస్ ఏంటి అన్ని కూర్చోవడానికి డిజైన్ చేసినవి కావు. ఇనీషియల్ గా అన్ని గంటలు ఎప్పుడు కూర్చోకపోయేవాళ్ళు. సో ఎప్పుడు చూస్తే అందరూ పనులకు వెళ్ళే వాళ్ళు, అన్ని పనులు చేసుకునే వాళ్ళు. సో ఇలా ఉంటూ ఉండే కదా. ఇప్పుడు కాలంలో మరి ఎక్కువసేపు గంటలు కూర్చుంటున్నాం రకరకాల కారణాల వల్ల. ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మోర్ దెన్ 60% ఆఫ్ ద పీపుల్ కి బ్యాక్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. సో అలాగే మరి ఇప్పుడు కూడా ఇప్పుడు చూసినా కూర్చునే ఉండడము, ఇలాంటి వాటన్నిటి వల్ల బ్యాక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇదేంటి, పోస్టర్ ప్రాబ్లమ్స్. సో పోస్టర్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏంటి అంటే ఓన్లీ
ఎమోషనల్ వే కాకుండా ఈ పోస్చర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈ కోర్స్ లో. ఇది ప్రాపర్ గా ఒక కోర్స్ లాగా చేద్దాం మిత్రులారా. ఎందుకంటే ఖచ్చితంగా అందరి కమిట్మెంట్ కావాలి దీంట్లో. ఏదో ఒక రోజు అటెండ్ అయ్యామా ఇంకో రోజు వదిలేసామా అని కాదు. ఎంత మంది వచ్చినా సరే ఖచ్చితంగా ఎవ్రీ డే వచ్చే వాళ్ళు మాత్రమే ఇందులో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనందరం కలిసి ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దాం. ఇప్పుడు మనము దేవి సమూహం ఎలా ఎంత అద్భుతంగా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేసి మనం అందరం కలిసి ఒక డిఫరెన్స్ క్రియేట్ చేసాము. మన జీవితాల్లో క్రియేట్ చేసుకున్నాం, ఎంతో మంది జీవితాల్లో ఆ డిఫరెన్స్ క్రియేట్ అవ్వబడింది. అలాగే మరి ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దాం. ఎక్స్పెరిమెంట్ లాగా చేయాలంటే మరి ఒక రోజు అటెండ్ అయ్యి ఇంకొక రోజు అటెండ్ అవ్వలేదు అనుకోండి, దాని లోపల ఉన్న ఎసెన్స్ అనేది పోతుంది, ఆ ప్రాక్టీస్ అనేది పోతుంది. సో ఫైన్ చెక్ చేస్తే ఎంతమందికి డిఫరెన్స్ వచ్చింది అంటే, ఒక రోజు అటెండ్ అయ్యి ఒక రోజు అటెండ్ అవ్వకపోతే డిఫరెన్స్ కనిపించకపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, ప్రోగ్రామే వర్క్ అవ్వట్లేదు అనుకుంటాం. సో అలా కాకుండా ఎవరికి ఈ ఫస్ట్ టైం ఎవరెవరికి వీలవుతుందో వాళ్ళందరూ వెరీ వెరీ సిన్సియర్ గా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాత మనం చెక్ చేద్దాం మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది, దాని ద్వారా ఇంకెంత మనం షేర్ చేయగలం ఇది. సో వెరీ క్లియర్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సిన్సియర్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఇది అటెండ్ అవ్వండి మిత్రులారా. ప్రతిరోజు జాయిన్ అవ్వగలము అనుకున్న వాళ్ళు మాత్రమే. సో అవన్నీ డీటెయిల్స్ నేను చెప్తాను. అలాగే మరి ఈ ప్రోగ్రామ్ లో ఏముంటాయి, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు పోస్చర్ అంటే సరిగ్గా తెలియకుండా మనము సరిగ్గా కూర్చోము, కానీ మన బాడీ ఎప్పటికప్పుడు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. చక్కగా మన బాడీని గమనిస్తే మన బాడీ చెప్తుంది, ఓకే చాలా సేపు అయింది, నువ్వు ఒకసారి లేకపోతే ఒకసారి మూమెంట్ ఇవ్వు. మన బాడీతో మనం కనెక్షన్ లో ఉంటే కనుక మన బాడీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అలాగే మనం కళ్ళు అలాగే చూస్తూ ఉంటాము, మన బాడీ చెప్తుంది కళ్ళను కొట్టు, కళ్ళు డ్రై అయిపోతున్నాయి అని. సో ఇలాగా ప్రతిసారి మన బాడీతో కనెక్షన్ ఏర్పరచుకోవాలి. మన బాడీ మనకు చెప్తూ ఉంటుంది ఏం చేయాలి అనేది. అలాగే మనం బాడీ పార్ట్స్ తో మాట్లాడుకోవచ్చు. సో అంటే ఇవన్నీ మనం కవర్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ లో. నేను జస్ట్ అన్ని పైన చెప్తూ ఉన్నాను, కానీ ఒక్కొక్క దాని లోపలికి డీప్ గా వెళ్ళి అందరం కలిసి ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాం మిత్రులారా. సో బాడీ పార్ట్స్ తో మాట్లాడి, ఏమైంది, నువ్వెందుకు ఇంత నొప్పి ఎందుకు వస్తుంది, ఎందుకు సరిగ్గా పని చేయట్లేదు. సో కాన్వర్సేషన్స్ విత్ బాడీ అనే ఒక బుక్ ఉండేది. సో ఆ బుక్ లో ఇంత బ్యూటిఫుల్ గా ఒక ఆవిడకి ఇలా కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యాయి అనమాట బాడీతో. సో ఎవరి బాడీ చూసినా సరే వాళ్ళ బాడీలో ఉన్న పార్ట్స్ ఈమెతో మాట్లాడుతూ ఉండేవి. సో ఒకసారి ఒకతను ఆవిడ దగ్గరికి వెళ్ళాడంట, నాకు అసలు హార్ట్ ప్రాబ్లం ఏదో ఉంది, సో కొలెస్ట్రాల్ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటే, ఆ హార్ట్ ఆయన ఫినిష్ చేయకముందే చెప్పిందంట హార్ట్, నేను ఎంత చెప్పినా ఇతను జంక్ ఫుడ్ మానట్లేదు, నేను ఇతనికి 5 years నుంచి సిగ్నల్ ఇస్తూనే ఉన్నాను, ఆయన తింటున్నప్పుడల్లా నేను చెప్తున్నాను వద్దు అని, కానీ తను నన్ను వినట్లేదు. సో అవసరమైన దానికన్నా ఎప్పుడు ఒక 50% ఎక్కువగా తింటున్నాడు. సో దాని వల్ల మరి కొలెస్ట్రాల్ వచ్చింది. నాకు ఎంతో ట్రై చేశాను నేను మంచిగా ఉండడానికి, ఆయన వల్ల అవ్వలేదు. ఎందుకంటే నన్ను అసలు వినలేదు, తను నన్ను కేర్ తీసుకోలేదు, అందుకే ప్రాబ్లం వచ్చింది. అంటే ప్రాబ్లం క్రియేట్ అవ్వబడింది అని చెప్పిందంట. సో అలాగా మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ మన కోసం వర్క్ చేస్తూ ఉంటాయి. ఎంత కృతజ్ఞత ఫీల్ అవ్వాలి మనం మన బాడీ పార్ట్స్ కి. సో అలా కృతజ్ఞత ఫీల్ అవ్వకుండా మరి ఇంకా ఇక్కడ నొప్పి ఉంది అని చెప్పేసి దాన్ని తిట్టుకోవడమో లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయడమో, ఎప్పుడు చూసినా నొప్పి ఉంటూనే ఉంటుంది అంటే తెలియకుండా మనం దాన్ని హేట్ చేస్తున్నాం. చాలా మంది లేడీస్ ఇప్పుడు కొంచెం పొట్టు వచ్చిందనో లేకపోతే చూసిన పొట్టు ఉంటుంది, లేకపోతే ఇది ఇలా ఉంది అది అలా ఉందని చెప్పేసి ఎప్పుడు కంప్లైంట్స్ చేస్తారు. కానీ ఎందుకు వచ్చింది, ఫస్ట్ దాంతో మాట్లాడగలుగుతున్నారా? ప్రెగ్నెన్సీ టైంలో బేబీని బేర్ చేసింది, ఆ పొట్ట అంటే కొంచెం లూజ్ అయింది, కొంచెం పొట్ట బయటికి వచ్చింది, కానీ ఎంత కృతజ్ఞత ఫీల్ అవ్వాలి అంటే క్రియేషన్ జరిగింది ఆ పొట్టలో, ఎంత సపోర్ట్ చేసింది, క్రియేషన్ కి ఒక బేబీకి జన్మనిచ్చింది, ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఆ ఎక్స్ట్రా పొట్ట చూసినప్పుడు. హ్యాపీగా ఫీల్ అయ్యే దానికి కృతజ్ఞత తెలపండి, అంతేగాని ఎప్పుడు చూసినా ఈ ఎక్స్ట్రా పొట్టుంది అని చెప్పేసి అలా ఫీల్ అవ్వద్దు. హ్యాపీగా కృతజ్ఞత ఫీల్ అవుతూ ఉంటే
అక్కడ ఉన్న బాడీ సెల్స్ అన్ని కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళొచ్చు. లేదా అప్పుడు ఆ తర్వాత మీరు యోగా చేయండి, లేకపోతే ఇంకేదైనా చేయండి. మరి అంత వర్క్ చేసినప్పుడు అలా అవ్వడం సహజమే కదా. నార్మల్ గా మనం యూజ్ చేసే కారే ఇప్పుడు కొన్ని వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత కొంచెం ఏదో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఏదైనా సరే మనం ఎక్కువగా యూజ్ చేస్తే అలా వస్తుంది కదా. అలాంటిది మరి ఆ పొట్టల్లో ఎంతో బ్యూటిఫుల్ క్రియేషనే జరిగింది. అలాంటప్పుడు మరి అది కొంచెం బయటికి రావడం, సాగి కావడం కామన్ కదా. అలాగే మనం స్పైన్ తో ఎన్ని 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 రకాల పనులు చేస్తాం. సో మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఆ స్పైన్ తో ఎన్ని రకాల పనులు చేస్తుంటే వెన్నుముకతో ఎన్ని పనులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను సేపు నేను తల ఊపుతూనే ఉన్నాను, అటు ఇటు ఊపుతున్నాను, స్ట్రైట్ కూర్చున్నాను, కొంచెం బెండ్ చేసి కూర్చున్నాను. అంటే రకరకాలుగా మనం స్పైన్ యూజ్ చేస్తూనే ఉంటాం కదా. మరి దానికి ఎంత కృతజ్ఞత ఫీల్ అవ్వాలి మనం. సో మన మిత్రులారా, ఈ కోర్స్ లో మనము ఈ కృతజ్ఞత ఫీల్ అవ్వడం, ప్రతి క్షణము మనం మనసులో కృతజ్ఞత భావంతో ఉండడము, అలాగే ఈ నొప్పి వచ్చినప్పుడు దాన్ని తిట్టుకోకుండా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వచ్చావు, దీనికి సంబంధించిన జ్ఞానం అందించు అని చెప్పుకుంటూ ఉండడము. సో ఇలా రకరకాల టెక్నిక్స్ మనం చేద్దాం. అలాగే ఓన్లీ మేము మెడిటేషన్ లో ఉన్నాము అని కాకుండా ఖచ్చితంగా మనం బ్రహ్మ ముహూర్తం టైంలో మనకి మెడిటేషన్స్ జరుగుతున్నాయి కదా, ఆ టైంలో ఎవ్రీ డే ఖచ్చితంగా మీరు ఆ టైంలో మెడిటేషన్ లో కూర్చోవాలి. అలాగే మరి ఓన్లీ మెడిటేషనే కాకుండా, వాయిస్ క్లియర్ లేదంటున్నారా? ఓకే, ఇంకొంచెం దగ్గర పెట్టుకుంటాను. సో ఓన్లీ మెడిటేషన్ అనే కాకుండా మనము ఈ కోర్స్ లో యోగా కూడా చేద్దాము. అంటే బాడీతో కనెక్ట్ అవ్వడం. ఇప్పుడు యోగా అనగానే చాలా మంది జస్ట్ సింపుల్ పోస్చర్స్ అనుకుంటూ ఉంటారు. టు బి ఫ్రాంక్ మై డియర్ మిత్రులారా, నేను కూడా ఎప్పుడు ఎక్కువగా యోగా చేసింది లేదు. నాకు కూడా ఏముందిలే యోగా మెడిటేషన్ చేస్తే చాలు అనుకున్నా. కానీ ఆ యోగాలో ఉన్న రహస్యం ఏంటి అంటే, నేను ఒకరితో మాట్లాడుతున్నాను, యోగా చేసినప్పుడు ఎందుకు నొప్పులు తగ్గుతున్నాయి. ఇప్పుడు ధ్యానం చేసినప్పుడైతే మనకి ఎంతో కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయ్యి మనకు ఆ జ్ఞానం అంది ఇవి నొప్పులు రిలీజ్ అవుతున్నాయి. మరి యోగా చేసినప్పుడు ఎందుకు రిలీజ్ అవుతున్నాయి, ఎందుకు బాగుంటోంది అంటే ఏంటంటే మిత్రులారా, యోగా చేసినప్పుడు జస్ట్ ఊరికి ఫిజికల్ మూమెంట్స్ కాకుండా పర్ఫెక్ట్ యోగా అంటే ఏంటి అంటే మనం బ్రీదింగ్. ఎవరైనా పర్ఫెక్ట్ యోగా టీచర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు బ్రీదింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. శ్వాసం తీసుకుంటూ ఉండి వదులుతూ ఉండి ఏ మూమెంట్, సూర్య నమస్కారం చేయనివ్వండి, మీరు అసలు ఎటువంటి ఆసనం చేసినా కూడా ఆ శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్, సింపుల్ నెక్ ఎక్సర్సైజ్, ఇలా మూవ్ చేసినప్పుడు శ్వాసను తీసుకుంటూ ఆ నెక్ ఏరియాలోకి పంపించాలి, బయటికి వదులుతూ ఉండడం. నెక్ అంటే ఏం చేస్తున్నాము, అలాగే శ్వాసను తీసుకుని అలాగే మన అవేర్నెస్ కూడా, శ్వాసను తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మన అవేర్నెస్ కూడా వెళ్తుంది. సో ఏమవుతుంది అక్కడ, మన మనస్సు మన శ్వాస అన్ని కూడా అదే ఏరియాలోకి వెళ్ళాయి. అంటే ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనకు శ్వాసతో మన అవేర్నెస్ తోడైతుందో అప్పుడు కేవలం శ్వాస వెళ్ళదు అక్కడికి, శ్వాసతో పాటు ప్రాణశక్తి వెళ్తుంది. ఈ ప్రాణశక్తి అనేది వెళ్ళి అక్కడ హీలింగ్ చేస్తుంది. ఎలా అయితే మనకు మెడిటేషన్ లో కాస్మిక్ ఎనర్జీ వెళ్ళి అక్కడ హీలింగ్ చేస్తుందో, అలాగే ఈ యోగాలో మనం ఈ ప్రాణశక్తి అంటే బ్రెత్ ని కూడా అక్కడ అబ్జర్వ్ చేస్తూ అక్కడే అవేర్నెస్ పెట్టడం వల్ల ఈ ప్రాణశక్తి ఎంటర్ అవుతూ అక్కడ క్లీనింగ్ చేస్తుంది. అలాగే ఈ పోస్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్చర్స్ మూవ్ చేసినప్పుడు కరెక్ట్ గా ఎక్కడైతే మనకు ఆ స్ట్రెయిన్ ఉందో లేకపోతే పెయిన్ ఉందో కరెక్ట్ గా మనము ఎక్కువ పుష్ చేసినప్పుడు అక్కడ మనకి అవేర్నెస్ ఎక్కువగా వెళ్తుంది. కాబట్టి అక్కడికి ప్రాణశక్తి ఎక్కువగా వెళ్ళి అక్కడ ఉన్న నాట్ కానీ పెయిన్ కానీ రిలీజ్ చేసేస్తుంది. సో అందుకని మనం ఈ కోర్స్ లో ఖచ్చితంగా యోగా కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. అలాగే డాన్స్ కూడా, డాన్స్ మీరు అందరం కలిసి కాసేపు చేద్దాము. అలాగే మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు డేలో జస్ట్ ఊరికే హ్యాపీ మ్యూజిక్ పెట్టుకుని, ఏదైనా సరే మిత్రులారా మీకు ఆనందాన్ని ఇచ్చే మ్యూజిక్ ని పెట్టుకోండి. మీకు ఒక పాటలు ఆనందాన్ని ఇస్తే పాటలు పెట్టుకోండి, ప్రతిసారి ఫ్లూట్ ఆనందాన్ని ఇస్తే ఫ్లూట్ పెట్టుకోండి, లేదు రాక్ మ్యూజిక్ ఆనందాన్ని ఇస్తే మ్యూజిక్ పెట్టుకోండి. ఏదైనా సరే ఒక్క 10 నిమిషాలు చాలా హ్యాపీగా మీకు
రియల్ గా నచ్చే మ్యూజిక్, సో దట్ మీ బాడీ ఆటోమేటిక్ గా డాన్స్ లోకి వెళ్ళే మ్యూజిక్. ఎందుకంటే డాన్స్ అనేది మూవ్మెంట్, మూవ్మెంట్ ఉన్న దగ్గర కూడా ఎనర్జీ వెళ్తుంది. సో ఆ హ్యాపీనెస్ తో మనం మూవ్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి నాట్స్ ఉన్నా ఏమున్నా అక్కడ ఎమోషన్స్ ఉన్నా అవి కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ మూవ్మెంట్ అనేది మన స్పైన్ కి కూడా చాలా మంచిది. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, బెల్లీ డాన్స్ అనేది అసలు యాక్చువల్ గా ఆ తెగలల్లో అంటే ఆఫ్రికన్ ట్రైబ్స్ లో బెల్లీ డాన్స్ అనేది మెయిన్ గా ప్రెగ్నెంట్ ఉమెన్ చేసేవాళ్ళంట. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది, అదొక అంత పాజిటివ్ గా ఎవరు చూడట్లేదు. కానీ యాక్చువల్ గా అప్పుడు బెల్లీ డాన్స్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే లోపలంతా కూడా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది, బేబీతో కనెక్ట్ అవుతారు. ఆ మూమెంట్ కి బేబీతో కనెక్ట్ అవుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బేబీతో కనెక్ట్ అవుతూ చక్కగా చేతులు పొట్ట మీద పెట్టుకుని మూవ్ చేస్తూ అద్భుతమైన కనెక్షన్ ఏర్పడుతుంది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ లోపల ఉన్న అంటే చక్కటి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అండ్ ఇలాంటి మూమెంట్ మనము ప్రతిరోజు ఎంతో కొంతసేపు చేయాలి. ఇది ఫెమినైన్ కి సింబల్ మూమెంట్ అనేది. సో మాస్కులైన్ కి సింబల్ స్టిల్నెస్, ఫెమినైన్ కి సింబల్ మూవ్మెంట్. సో మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉండాలి. ఇంకోటి నేను ఇందాక చెప్పినట్టుగా స్పైన్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్తూ ఉన్నాను కదా. సో ఆ సపోర్ట్ ఫీల్ అవుతూ ఉండాలి. మనం ఇప్పుడు దేవి సమూహం గ్రూప్స్ క్రియేట్ చేసాం, అది ఎంత ఇప్పుడు యాక్టివ్ గా చేద్దాం. ఇంకా కూడా ఎప్పుడు ఆ గ్రూప్ ఓపెన్ చేస్తే రియల్ గా సపోర్ట్ ఫీల్ అవుతూ ఉంటాడు. మనకు ఒకరు ఉన్నారు వినడానికి, మనకు ఒక ప్రాబ్లం వస్తే షేర్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లాట్ఫామ్, షేరింగ్ ప్లాట్ఫామ్, కంపాషనేట్ లిజనింగ్ ప్లాట్ఫామ్. మేము మీకున్నాము అని చెప్పే ఒక ప్లాట్ఫామ్ మిత్రులారా. డివైన్ ఫెమినైన్ సంఘ యొక్క ముఖ్య ఉద్దేశమే కంపాషనేట్ లిజనింగ్. మేము ఎప్పుడు మీకోసం ఉన్నాము అంటే ఖచ్చితంగా వీళ్ళే ఉండాలి అని కాదు. అక్కడ ఒక గ్రూప్ కాన్షియస్నెస్ క్రియేట్ అవ్వబడింది. మీ సమస్యలు ఎటువంటి అసలు ఏమున్నా సరే, హ్యాపీనెస్ అయినా, బాధ అయినా, దుఃఖం ఏదైనా షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ అది. సో ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంది మీకు అని ఫీల్ అవ్వాలి. మీరు ఫీల్ అవ్వడం ఇంపార్టెంట్. కంప్లైంట్స్ చేయొచ్చు, యాక్టివ్ గా లేదు, వీళ్ళు రిప్లై ఇవ్వట్లేదు, లేకపోతే అనిత మేడం రోజు రావట్లేదు మమ్మల్ని కాదు, కంప్లైంట్స్ కాదు. మేము ఉన్నాము, ఎప్పుడు మీకు ఉన్న బ్యాక్గ్రౌండ్ లో ఉండొచ్చు, ఫోర్ గ్రౌండ్ లో ఉండొచ్చు, ఒక్కో రోజు బ్యాక్గ్రౌండ్ లో ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళు అక్కడ ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఉన్నా లేకపోయినా గ్రూప్ కాన్షియస్ ఒక ఎనర్జీ క్రియేట్ అవ్వబడింది. ఆ సపోర్ట్ ఫీల్ అవ్వండి, ఆ గ్రూప్ కాన్షియస్నెస్ కి కనెక్ట్ అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఇది షేర్ చేయాలి, ఆ గ్రూప్ కాన్షియస్నెస్ తో షేర్ చేయండి. అంటే ఏంటి, మన మైండ్ లో కంప్లీట్ గా సపోర్ట్ ఫీల్ అవ్వాలి మిత్రులారా. ఈ సపోర్ట్ సిస్టమ్ దేవి సమూహం, సపోర్ట్ సిస్టమే ఈ డివైన్ ఫెమినైన్ సంఘ. సో ఈ సపోర్ట్ సిస్టమ్ ఒకటి పర్ఫెక్ట్ గా మీరు ఫీల్ అవ్వగలిగితే మీ నెక్ బ్యాక్ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి. ప్రతిరోజు ప్రతి క్షణం మీరు ఆ సపోర్ట్ సిస్టమ్ ఫీల్ అవ్వండి. అలాగే మరి ఈ యూనివర్స్ లో మనం వచ్చాము, ఈ జన్మ తీసుకున్నాం, మనిషిలాగా జన్మ తీసుకున్నాం అంటే మనకి యూనివర్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అది నమ్మండి, 100% కాదు 1000% నమ్మండి. నేను మనిషిగా ఈ భూమి మీద జన్మ తీసుకున్నాను అంటేనే నాకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. ఎవరు తీసుకున్నారు అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఒక బేబీ లాగా ఒక తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చారు. ఇదంతా ఎవరు చేశారు? ఈ ప్రాసెస్ అంతా ఒక డివైన్ ఫోర్స్ చేసిన ఒక సుప్రీం పవర్. మీరు ఏవైనా పేరుచ్చుకోవచ్చు, దేవుడు అనొచ్చు, సుప్రీం పవర్ అనొచ్చు, యూనివర్సల్ పవర్ అనొచ్చు, కాస్మిక్ ఎనర్జీ అనొచ్చు, ఏ పేరైనా ఇవ్వండి. మరి ఒక పవర్ అనేది ఉంది కదా. మరి ఆ పవర్ మనం సపోర్ట్ చేస్తుంది, మనం ఎదగడానికి సపోర్ట్ చేసింది కదా. అంటే కంప్లైంట్స్ ఉండొచ్చు, ఒక్కోసారి మనకి తినడానికి తిండి ఉండొచ్చు, లేకపోవచ్చు, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎటువంటి ఉన్నా ఏమున్నా సరే మనం ఇక్కడ ఉన్నాము, ఇంకా ఈ బాడీలో ఉన్నాము అంటేనే మనకు ఆ సపోర్ట్ అందుతూ ఉంది. ఈ ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఎప్పుడు మనం ఆ సపోర్ట్ ఫీల్ అవ్వాలి. ఈ ఛాలెంజెస్ వచ్చేవి కొన్ని ఎక్స్పీరియన్సెస్ కోసం, కొన్ని లెర్నింగ్స్ కోసం. అలాగే ఇంకొకటి అంటూ ఉంటారు, చాలా ఇంపార్టెంట్ థింగ్,
ఇప్పుడు కొన్ని సంచితంగా మనము గోత్రు అవ్వాలి కదా అని చెప్పేసి. అయితే మరి మిత్రులారా, నేను చాలా మంది ఆల్టర్నేట్ హీలింగ్ ఏంటి అంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంత ధ్యానం చేసినా తగ్గట్లేదు అంటారు. కొంతమంది ధ్యానం చేసి తగ్గిపోయింది అనుకుంటారు. అంటే ఇప్పుడు పత్రి సార్ని కూడా ఒకళ్ళు అడగడం జరిగింది, సార్ నాకు చాలా ప్రాబ్లం ఉందండి, ఎంత ధ్యానం చేసినా కూడా తగ్గట్లేదు. వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి మెడిటేషన్ లో ఉన్నారు. సార్ ఏం చెప్పారంటే, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో, ఎంత మనసులో ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ పాపాలు ఏవైతే ఉన్నాయో, ఒక 1000 పాపాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈ జన్మలో 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు, ప్రజలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. దాని వల్ల వచ్చిన పుణ్యం ఇంకా 500 ఉందనుకోండి, మరి ఇంకా 500 రావాలి కదా. అప్పటి వరకు ఈ బ్యాలెన్స్ జరుగుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. మనకి లెక్కలు ఉండవు, యూనివర్స్ లో పర్ఫెక్ట్ లెక్క, బ్యాలెన్స్ జరుగుతూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా గోత్రు అవ్వాల్సిందేనా అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంజన్ ఉంది, కార్ ఇంజన్. ఆ ఇంజన్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, అంటే కొంచెం సౌండ్ వస్తుంది, సరిగ్గా పనిచేయట్లేదు, ఇంజన్ మార్చలేము మనం. మన దగ్గర అంత డబ్బులు లేవు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, డబ్బులు లేవు, లేకపోతే మన దగ్గర రిపేర్ చేసే వాళ్ళు లేరు, అంటే ఇంజన్ మార్చే వాళ్ళు లేరు, ఇంజన్ లేదు మన దగ్గర, ఇంజన్ అవైలబుల్ లేదు, అలా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, జస్ట్ రిపేర్ చేసే వాళ్ళు ఆయిల్స్ ఇవి వాడడం వల్ల లూబ్రికెంట్ వచ్చేసి కొంచెం పనిచేస్తుంది, అంటే కొన్ని రోజులు పనిచేస్తుంది బాగానే, ఇప్పుడే ఇంజన్ మార్చాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కొన్ని సంచితాల వల్ల ఇంపులు పోలేదు దాని గురించి థ్యాంక్ యూ. సో ఇంజిన్ మార్చడానికి డబ్బులు లేవనుకోండి, అప్పుడు మనము లూబ్రికెంట్ అంటే ఏదో ఆయిల్ వేసి కొంచెం ఇంజిన్ ని నడిపించవచ్చు కొన్ని రోజుల వరకు. సో మరి అలాగా ఆ కొన్ని రోజుల వరకు నడిపించేది ఏంటి అంటే, కొంతమంది చెప్తుంటారు ఈ నొప్పుల కంటే వెన్నుపూస నొప్పి లేకపోతే సర్వైకల్ ఇలాంటివి ఖచ్చితంగా రోజు యోగా చేయాలి అంటారు. అంటే ఏంటి, అప్పుడు ఆయిల్ వేస్తూ నడిపించడం అన్నమాట. సో ఇది ఒక టెక్నిక్. అలాగే మరి ఆక్యుపంచర్ జరుగుతుంది, ఆక్యుప్రెషర్ ఉంటుంది, ఇలా రకరకాల హీలింగ్ టెక్నిక్స్ ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ ఆ ఆయిల్ వేస్తూ నడిపించేవి. మరి పర్మనెంట్ గా కొంతమందికి రిలీజ్ అవుతాయి, కొంతమందికి మాత్రం పర్మనెంట్ గా రిలీజ్ అవ్వకపోతే అది సంచిత కర్మ వల్ల అయి ఉండొచ్చు. అంటే నేను రకరకాల రీజన్స్ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి 100% హీల్ అవుతుంది అని కాదు, కానీ ప్రతి ఒక్కరం కూడా దీని ద్వారా, అంటే దాన్ని రోజు హేట్ చేయకుండా, బాగా నొప్పి అని ఫీల్ అవ్వకుండా మనం హ్యాపీగా గో త్రూ అయ్యేటట్టుగా ఉండాలి. అంతే కదా మిత్రులారా, మనందరం కూడా రకరకాల ఎక్స్పీరియన్సెస్ కోసం ఈ లైఫ్ తీసుకున్నాం. అలాగే మన పూర్వజన్మల్లో మనం ఏమేం చేశామో మనకు కొన్ని గుర్తుండొచ్చు, కొన్ని గుర్తుండకపోవచ్చు, కొంతమందికి గుర్తుండొచ్చు, కొంతమందికి గుర్తుండకపోవచ్చు. సో దీని వల్ల ఏంటంటే, ఇప్పుడు మనం ఇవన్నీ టెక్నిక్స్ ట్రై చేద్దాం. మనం ఒకవేళ ఈ జన్మలోనే మనకు ఆ సపోర్ట్ సిస్టమ్ ఫీల్ అవ్వట్లేదు అనుకోండి, ఇమ్మీడియట్ గా అవన్నీ రిలీజ్ అవుతాయి. లేదు ఒకవేళ సంచిత కర్మ నుంచి వస్తుంది అనుకోండి, మన యోగా కానీ డాన్స్ కానీ వీటి వల్ల, అలాగే అఫర్మేషన్స్ వల్ల, వీటి వల్ల కూడా అవన్నీ మనం ఎవ్రీడే మేనేజ్ చేసుకునేటట్టుగా చేయొచ్చు. సో ఈ కోర్స్ లో ప్రతిరోజు యోగా ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, మనం కాసేపు డాన్స్ వీలుంటే డాన్స్ చేద్దాం, లేదంటే మీకే టైం ఇచ్చేస్తాం ఆ డాన్స్ చేసుకోవడానికి, కానీ ఒక లిస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ చేయాలి అని చెప్పేసి. అలాగే వాటర్ టెక్నిక్ ఏంటి, మనం ఎన్నో వాటర్ ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి కదా, ఆ వాటర్ ఎక్స్పెరిమెంట్స్ లో మనం వాటర్ కి ఎటువంటి వర్డ్స్ యూజ్ చేసినా, థ్యాంక్ యూ లేకపోతే ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ ఏమైనా యూజ్ చేస్తే, గ్రాటిట్యూడ్ ఫీల్ అయినప్పుడు, ఐ లవ్ యూ చెప్పినప్పుడు వాటర్ లోపల స్ట్రక్చర్ మారిపోతుంది. సో మళ్ళీ ఎప్పుడు ప్రతిరోజు కూడా మనము ఆ వాటర్ కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ వాటర్ తాగడం, ఎందుకంటే అంత సింపుల్ గా మనం థ్యాంక్ యూ చెప్పడం వల్ల వాటర్ లో స్ట్రక్చర్ మారిపోతుంది. అలాంటి స్ట్రక్చర్డ్ వాటర్ మనం తాగడం వల్ల మన లోపల చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ అన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దాం మిత్రులారా. సింపుల్ థింగ్స్,
అలా అని చెప్పేసి మేము ఓ గంట సేపు యోగా చేయండి, 2 గంటలు మెడిటేషన్ అన్ని గంటలు 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 కాకుండా మన వే ఆఫ్ లివింగ్ ఇది కావాలి. అలాగే మరి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమ్మో ఇంతసేపా, అమ్మో ఇంతసేపు విజువలైజ్ చేసుకోవాలి, ఇంతసేపు అఫర్మేషన్స్ చెప్పుకోవాలా అని కాకుండా మన జీవితంలోనే ఇది భాగం అయిపోవాలి. ఎందుకంటే మనం ప్రతి రోజు ఈ నొప్పితో ఎన్ని రోజులు ఉంటాము? అంటే ఆ నొప్పి లేకుండా ఉండే ఒక రోజు మీరు మెలకు అంటే మార్నింగ్ లేచారు, కంప్లీట్ గా నొప్పులన్నీ వెళ్ళిపోయాయి, ఎంత పర్ఫెక్ట్ గా హెల్దీగా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? దానికోసం మనం ఏం చేస్తూ కంప్లీట్ గా ఇవన్నీ ప్రాక్టీస్ చేద్దాం మిత్రులారా. సో డిఫరెంట్ థింగ్స్ ఇందాక చెప్పినట్టుగా యోగా ఉంటుంది, మరి అలాగే బ్రహ్మముహూర్త మెడిటేషన్స్ జాయిన్ అవ్వాలి, అలాగే మరి అఫర్మేషన్స్, విజువలైజేషన్స్. సో అంటే అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ ఇప్పుడు జపం లాగా మనము అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ సబ్ కాన్షియస్ మైండ్ లో డిఫరెన్స్ తీసుకొస్తాయి. తెలియకుండా మనము ఒక 100,000 సార్లు ఈ నొప్పి ఉంది అనో, లేకపోతే అంతేనా నేను ఇంతే, నాకు ఎవరు సపోర్ట్ చేయరు, ఎంత సపోర్ట్ చేసినా తెలియకుండా మీ సబ్ కాన్షియస్ నాకు ఎవరు సపోర్ట్ చేయరు అనుకుంటూ ఉండడం. సో ఇవన్నీ మనం రీరైట్ చేద్దాం ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో. ఇది ఎవ్రీ డే ఒక మంత్రం లాగా జపించడం అఫర్మేషన్స్. అలాగే కొన్ని స్విచ్ వర్డ్స్ ఉంటాయి, ఆ స్విచ్ వర్డ్స్ కూడా నేను మీకు స్విచ్ వర్డ్స్ గురించి కూడా చెప్తాను. ఆ స్విచ్ వర్డ్స్ కూడా బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ ని చేంజ్ చేసే స్విచ్ వర్డ్స్ అన్నమాట. ఆ టెక్నిక్స్ కొన్ని చెప్తాను. అలాగే మరి వీలుంటే నేను ఈఎఫ్టి గురించి కూడా చెప్తాను, నెక్ అండ్ బ్యాక్. ఒకరోజు ఈఎఫ్టి సెషన్ కూడా చేద్దాము. సో ఇలా రకరకాల సెషన్స్ తో మనం పర్ఫెక్ట్ గా మాక్సిమం యూటిలైజ్ చేసుకుందాం. మనకు ఆల్టర్నేట్ హీలింగ్ మెథడ్స్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ ట్రై చేద్దాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? మరి ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వబడిన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో బిందు గారు ఇక్కడ మీరు దేవి సమూహం టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చారు. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దేవి సమూహం టెలిగ్రామ్ గ్రూప్, ఇందులో జాయిన్ అవ్వండి అందరూ. కానీ పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుదాం అనుకునే వారు మాత్రం మీ ఆరోగ్యం మీ చేతుల్లో అని ఇంకొక గ్రూప్ క్రియేట్ చేసాము. ఓన్లీ హెల్త్ ఛాలెంజెస్ ఉండి దాని నుంచి బయటపడాలనుకునే వాళ్ళు మాత్రమే మీ ఆరోగ్యం మీ చేతుల్లో గ్రూప్ అందులో జాయిన్ అవ్వండి. అలాగే ఎవరికైనా మీకు ఇంకా టెలిగ్రామ్ లేదు అంటే కనుక మన దేవి సమూహం గ్రూప్స్ సింపుల్ గా మనకి ఒకటి షేర్ చేశారు కదా, ఎలా టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలని. సో అది డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేయండి. లేదు ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఏ దేవి సమూహం గ్రూప్ లో ఉన్నారో ఆ దేవి సమూహం యొక్క అడ్మిన్ ఉంటారు కదా, ఆ అడ్మిన్ కి మెసేజ్ పెట్టండి. సో ఆ అడ్మిన్ కి మెసేజ్ పెడితే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. లేదంటే ఇక్కడైనా సరే చాట్ విండోలో మెసేజ్ పెడితే మీ నంబర్ మన వాలంటీర్స్ మీకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు చూడండి రవలి గారు షేర్ చేశారు డిఎఫ్ఎస్ హెల్త్ అని. సో ఆ హెల్త్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అండ్ వెరీ వెరీ క్లియర్లీ ఒక నిమిషం. సో యా వన్ మోర్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్, వెరీ క్లియర్లీ చాలా సిన్సియర్ గా అటెండ్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి. ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే వాళ్ళు 11th కదా, 11th నుంచి 18th వరకు. అంటే రేపు ఒక రోజు మాత్రం జస్ట్ మనకు మిమ్మల్ని ప్రిపేర్ చేయబడుతుంది అనమాట. రేపు ఓన్లీ విత్ మ్యూజిక్స్, ఒక ఫ్రీక్వెన్సీ అంటే పర్టికులర్ గా వెన్నుముకకి నెక్ కి సంబంధించిన ఫ్రీక్వెన్సీతో మనం మ్యూజిక్ ప్లే చేస్తాము. దాంట్లో అందరం కలిసి మెడిటేషన్ చేద్దాం. ఇదే టైం, సేమ్ టైం 4:30 to 5:30. రేపు షార్ప్ గా మనం 4:30కి స్టార్ట్ చేస్తాము. సో 4:30 to 5:30 ఆ పర్టికులర్ మ్యూజిక్ పెట్టుకుని మనం మెడిటేషన్ చేద్దాం అందరం కలిసి. సో మరి ఎల్లుండి నుంచి వెరీ క్లియర్లీ రేపైతే అందరూ జాయిన్ అవ్వచ్చు. కానీ మరి ఎల్లుండి నుంచి మాత్రం వెరీ క్లియర్లీ ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకుంటారో, లేకపోతే ఎవరెవరైతే గ్రూప్ లో జాయిన్ అయ్యి రిజిస్టర్ చేసుకుంటారో, అలాగే మేమందరం కలిసి డిస్కస్ చేసామన్నమాట. ఎలా మరి సిన్సియర్ గా ఒక రోజు వచ్చి ఒక రోజు రాకుండా ఉంటారు కదా అని చెప్తే, ఏదో ఒకటి కమిట్మెంట్ ఫీ లాగా తీసుకుందాం. ఎంతో కొంత అమౌంట్ తీసుకుని ఆ అమౌంట్ మీరు ఈ 18th వరకు వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేటట్టు. లేదు మీకు ఆ అమౌంట్ ధ్యాన మహాచక్రంకి డొనేట్ చేయడానికి పర్వాలేదు అనుకుంటే ధ్యాన మహాచక్రంకి డొనేట్ చేస్తాం. లేదు 18th తర్వాత లేదండి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అన్నా కూడా మీకు ఇచ్చేస్తాం. కానీ ఎవ్రీ డే వచ్చిన వాళ్ళకి మాత్రమే. సో సిన్సియర్ గా ఇదేంటంటే మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్తున్నట్టు ప్లీజ్ సిన్సియర్ గా
రాగలను, మేము ఎక్స్పెరిమెంట్ చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రం రండి. లేదు మాకు ఇంత కమిట్మెంట్ అవ్వదు, లేకపోతే మేము ఈ డేస్ లో బిజీగా ఉన్నాం అనుకున్న వాళ్ళు మాత్రం డ్రాప్ అయిపోండి, ఏం పర్వాలేదు. మళ్ళీ మనం ఫ్యూచర్ లో ఎప్పుడైనా వీలుంటే చేసుకుందాం, లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు నెక్ అండ్ బ్యాక్ ఓకే మాస్టర్, అందరికీ నమస్తే అండి. మ్యామ్కి నెట్వర్క్ ఇష్యూ ఉండటం వల్ల కొంచెం డిస్కనెక్ట్ అయింది. ఒక 1 minute లో జాయిన్ అవుతారు. ఈ లోపల మనం అందరం కూడా చక్కగా ఒక 1 minute మెడిటేషన్ చేద్దాము. చక్కగా అందరూ కళ్ళు మూసుకొని ఒక 1 minute చక్కగా మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్. అలా కొంచెం ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నాయి. సో అయితే ఇక్కడ ఇచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా సరే టెలిగ్రామ్ దాంట్లో మీరు అడగండి. అండ్ మేము అన్నట్టుగా ఇది ఒకటి మినిమం కమిట్మెంట్ ఫీజు పెడతాము, ఎంతో కొంత. అండ్ హౌస్ వైఫ్స్ కి, స్టూడెంట్స్ కి ఎంతో కొంత, దాంట్లో హాఫ్ అమౌంట్. లేదు మీరు అసలు ఖచ్చితంగా నేను సిన్సియర్ గా అటెండ్ అవ్వగలను అనుకున్నా కూడా మీరు చెప్పండి. లేదు మేము ఖచ్చితంగా సిన్సియర్ గా అటెండ్ అవుతాము అని చెప్పేసి మీరు చెప్పండి. సో దట్ మనం తీసుకుంటాము. అంటే డబ్బు గురించి మాత్రం అసలు ఆలోచించొద్దు. మనం మెయిన్ గా ఎందుకు చేస్తున్నాము అంటే మెయిన్ గా సిన్సియర్ గా అటెండ్ అవ్వడానికి. అలాగే మనము ధ్యాన మహాచక్రంకి ఎవరికైనా డొనేషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వండి. సో ఈ హెల్త్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయినా అవ్వకపోయినా ఎవరైనా ధ్యాన మహాచక్రంకి డొనేషన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇవ్వండి. వెరీ క్లియర్లీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. సో మనం దేవి సమూహం తరఫున కూడా మనం డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం ఒక ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేయడానికి. సో దేవి సమూహం తరఫున ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే కనుక హ్యాపీగా ఇవ్వండి. మనం అందరం కలిసి కలెక్టివ్ గా ఒక ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేద్దాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే చెప్పండి. జస్ట్ వన్ మోర్ థింగ్, యాక్చువల్ గా ఇంకొక మెసేజ్ ఏమొచ్చింది అంటే ఖచ్చితంగా నాకు ఈ నెక్ అండ్ బ్యాక్ కి సంబంధించిన లైట్ లాంగ్వేజ్ డ్రాయింగ్స్ అండ్ లైట్ లాంగ్వేజ్ ఛానలింగ్ కూడా జరుగుతుంది అని వచ్చింది. కానీ ఎన్ని రోజులు, ఎప్పుడు, ఏంటి అనేది రాలేదు. ఇంకా నేను దాని మీద కూడా మెడిటేట్ చేసి నేను మీకు క్లియర్ గా చెప్తాను. కానీ చాలా మందికి లైట్ లాంగ్వేజ్ డ్రాయింగ్స్ చూసుంటారు కదా. సో ఆ లైట్ లాంగ్వేజ్ డ్రాయింగ్స్ కూడా నెక్ అండ్ బ్యాక్ ఇష్యూకి నేను మెడిటేషన్ లో కూర్చుని అది కూడా ఒక డ్రా చేసి అందరికీ షేర్ చేస్తాను. అది మాత్రం ప్రతి ఒక్కరు వీలుంటే ఒక ప్రింట్అవుట్ తీసుకుని, ఈ కోర్స్ లో జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే ప్రింట్అవుట్ తీసుకుని ఎవ్రీ డే కాసేపు అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్ దాన్ని చూస్తూ మెడిటేషన్ చేయడం, ఓపెన్ ఐ మెడిటేషన్ చేస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోవడము. అలాగే దాన్ని యాక్టివేట్ చేయడానికి లైట్ లాంగ్వేజ్ లో ఛానలింగ్ జరుగుతుంది ఆ నెక్ అండ్ బ్యాక్ కి. సో ఇది అండి ఈ కోర్స్ లో మొత్తం ఇవి ఉంటాయి. మెయిన్ గా వచ్చేసి యోగా, డాన్స్, అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ అండ్ లైట్ లాంగ్వేజ్ వి అండ్ ఇందాక చెప్పినట్టు కర్మ క్లెన్జింగ్. కొన్ని మనకు పూర్వజన్మల కర్మల వల్ల వస్తూ ఉంటాయి. మనం దానికి సంబంధించిన ధ్యానం చేద్దాము, కర్మ క్లెన్జింగ్ గురించి చేస్తూ. మరి కర్మ క్లీన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం హెల్త్ ని ఇన్వైట్ చేసుకోవాలి. హెల్త్ ని ఇన్వైట్ చేసుకోవడానికి మనం రకరకాల ఆస్ట్రల్ వరల్డ్స్ నుంచి, ఆ హెల్త్ వరల్డ్స్ నుంచి హెల్త్ ని ఇన్వైట్ చేసుకుంటూ మెడిటేషన్స్ చేయడము. సో ఇలాంటివన్నీ కలిపి ప్రాపర్ గా మనం చేద్దాం మిత్రులారా. సో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మేము మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాము. కమిట్మెంట్ ఫీజు ఏమైతే ఉందో అది ఒక డీటెయిల్స్ ఇస్తాము. లేదు మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటే కూడా కొంతమంది వాలంటీర్స్ నెంబర్స్ ఇస్తాము, మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు. అండ్ మేము మీకు క్లియర్ గా చెప్తాము దానికి ఎలా ప్రొసీడ్ అవుదాము అనేది. ఇవాళ నైట్ వరకు మీకు మెసేజెస్ పంపించబడతాయి. సో మనం రేపు మాత్రం అందరూ ఓపెన్ గా జాయిన్ అవ్వచ్చు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా సరే ఇవాళ అడగండి, లేదా రేపు అడగండి. సో రేపు మ్యూజిక్ మెడిటేషన్ చేసి ఎల్లుండి నుంచి ప్రాపర్ గా ఒక్కొక్క మాస్టర్ తో ఒక్కొక్క రోజు ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేద్దాం మిత్రులారా. యా దట్స్ ఆల్. ఏమైనా క్వశ్చన్స్ అడగండి. హ్యాండ్ రేస్ చేయండి. సో అందరికి అంత క్లియర్ గా ఉన్నట్టుంది. ఉమా మహేశ్వరి గారు అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి. ఉమా మహేశ్వరి గారు ఏమైనా అడగాలా అండి? అవునండి, అంటే
మేడం చాలా లో వాయిస్ వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఉమా గట్టిగా మహేశ్వరి మాట్లాడు. గారు. ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుందో చెప్తారా? అది నెక్ అండ్ బ్యాక్ 18th వరకు అండి. 18th వరకు 18th వరకు. ఈ అవునండి. ప్రోగ్రామ్ అంటే బ్రహ్మ ముహూర్తంలో చేయాలని అన్నారు కదా, అప్పుడు కూడా చేసుకోవచ్చండి ఇది? అప్పుడేమో మెడిటేషన్ కోసం అంటే ఎవ్రీడే మెడిటేషన్ ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మెడిటేషన్ కోసం అప్పుడు చేయమంటున్నాను. కానీ ప్రోగ్రామ్ వచ్చేసి ఈ టైంలో ఉంటుందండి, 4:30 to 5:30 ఈవినింగ్. ఓకే మ్యామ్. అయితే చిన్న క్వశ్చన్, ఇది పర్సనల్. అయితే నాకు మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లం పోతుందా లేదా అని ఇందులో వినిపించట్లేదండి. ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్ ఉంది మేడం. ఓకే. అది మెడిటేషన్ లో పోతుందంటారా? మెన్స్ట్రువల్ ప్రాబ్లం అంటే ఏముందండి? అంటే చాలా సంవత్సరాల నుంచి అలాగా, అంటే మంత్ కి టూ టైమ్స్ 3 టైమ్స్ మిషన్ నేను రన్ చేస్తూ ఉంటాను. అది చేసినా వస్తుంది, ఇంకేదైనా ఎక్కువగా స్ట్రెయిన్ అయినా కూడా వస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. మంత్లీ 2-3 టైమ్స్ మీరు స్ట్రెయిన్ అవుతే బ్లీడింగ్ అవుతుంది అంటున్నారా? అవునండి, అవునండి. ఓకే. 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 ఏం చేయాలి? మీరు దేవి సమూహంలో ఎప్పటి నుంచి ఉన్నారండి? ఈ మధ్యనే జాయిన్ అయ్యానండి. అవునా? ఓకే. 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 యాక్చువల్‌గా మీరు ఫస్ట్ కొన్ని వీడియోస్ స్టార్టింగ్‌లో ఉన్నాయి చూడండి నావి. స్త్రీతత్వానికి సంబంధించినవి. స్త్రీతత్వాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి మీరే చెప్పారు అరిచేస్తున్నాము అది అంటే ఏంటి అంటే, అది స్త్రీతత్వం యొక్క క్వాలిటీ కాదు. నర్చరింగ్, ప్రేమ ఇంబాలెన్స్ ఉంది. సో, ఇంబాలెన్స్ ఉన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఏం చేయాలంటే దాంట్లో తప్పేం లేదు. మనకి కామన్‌గా ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకోగలం. ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకోలేము. ఫస్ట్ అదే యాక్సెప్ట్ చేయండి. గిల్టీగా ఫీల్ అవ్వద్దు. అరే! నాకు కోపం వచ్చేసింది అరిచేస్తున్నానని చెప్పి గిల్టీగా ఫీల్ అవ్వకుండా మిమ్మల్ని మీరు ప్రేమించడం స్టార్ట్ చేయండి. అలాగే ఎవరి వల్ల మీరు అరుస్తున్నారు? ఎప్పుడు ఒకటే కారణం వల్ల అరుస్తున్నారా? అంటే అత్తగారో, లేకపోతే హస్బెండో, లేకపోతే పిల్లలో ఇలాంటి కారణాలుంటాయి కదా! ఏం చేయండి అంటే ధ్యానంలో వాళ్ళని క్షమిస్తూ ఉండండి. అలాగే కొన్ని కొన్ని అఫర్మేషన్స్ చిన్న చిన్న పోస్ట్-ఇట్ నోట్స్ అక్కడక్కడ, అంటే యూజువల్‌గా ఎక్కడ అరుస్తారు మీరు? లివింగ్ రూమ్‌లోనో, కిచెన్‌లోనో, బెడ్‌రూమ్‌లో ఎక్కడో దగ్గర చిన్న చిన్న స్టిక్కర్స్ లాగా అతికించుకోండి. ఎలాగా మిమ్మల్ని మీకు గుర్తు చేయాలన్నమాట అవి. చూడగానే నేను నా స్త్రీతత్వాన్ని అంగీకరిస్తున్నాను. లేకపోతే ఐ యామ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. నేను ప్రేమపూర్వకంగా ఉంటాను అందరితో. నేను నా ఎమోషన్స్‌ని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటాను. లేదు అంటే ఆర్కేంజెల్ గాబ్రియల్ వచ్చేసి ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయడానికి ఏంజెల్. సో, గాబ్రియల్‌ని ఇన్వైట్ చేసుకోవడం. ఇలా మీకేది కనెక్టెడ్ అనిపిస్తే అది మీకు ఆ మొమెంట్‌లో గుర్తొచ్చేటట్టు. సో, అలా పెట్టుకుంటూ ఉంటే ఏంటంటే, మనము ఈ కంటిన్యూయస్‌గా లైఫ్ అంటేనే లెర్నింగ్ అండి. ఎప్పటికప్పుడు మనము నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామా. సేమ్ మళ్ళీ రిపీట్ అవుతే ఏముంది లైఫ్‌లో ఇంకా ఆనందం. అలా కాకుండా మనం ట్రై చేస్తూ దాని గురించి బయటకొస్తూ ఉందాం. అలా ట్రై చేయండి. ఆ స్త్రీతత్వాన్ని అంగీకరించే మెడిటేషన్స్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎమోషన్స్ అప్పటివి అయ్యుండకపోవచ్చు. ఎప్పటినుంచో సప్రెస్ చేసిన ఎమోషన్స్ అయ్యుండొచ్చు. ఎప్పుడు చూసినా ఇంతే నా లైఫ్ ఇంతే. నేను అమ్మాయిలాగా పుట్టాను. ఎప్పుడు వీళ్ళకి వంట పెట్టి చేసి ఇవ్వేనా? ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి చూడండి తెలియకుండా. అది స్త్రీతత్వాన్ని రిజెక్ట్ చేసే థాట్స్ అన్నమాట. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం వాటి మీద మెడిటేషన్స్ చేస్తుంటే అవి క్లియర్ అయిపోతూ ఉంటే ఈ ఎమోషన్స్ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. అది అండి. కానీ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ దీన్ని మాత్రం నెక్ అండ్ బ్యాక్‌కి మాత్రం చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి లెగ్ పెయిన్స్‌కి అవన్నీ నెక్స్ట్ చేస్తాము. ఆహ్, ఒకరు అడిగారు చాట్ విండోలో. సో, నెక్స్ట్ టైమ్ లెగ్ పెయిన్‌కి నేను ఇందాక చెప్పాను కదా! ఇంకా రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా మేము మీ దగ్గర నుంచి లిస్ట్ తీసుకుంటాము. దానికి తగ్గట్టుగా ఒక్కొక్క ప్రోగ్రామ్ నెక్స్ట్ చేస్తూ వెళ్దాము. ఫస్ట్ మాత్రం నెక్ అండ్ బ్యాక్ ఎందుకు చేస్తున్నాము అంటే, నెక్ అండ్ బ్యాక్ వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టు నాకొచ్చిన మెసేజ్ ప్రకారం అది సపోర్ట్ సిస్టమ్. అంటే ఏంటి? ఒక డివైన్ ఫెమినైన్ యొక్క క్వాలిటీ. మన లోపల ఉన్న దివ్య స్త్రీ తత్వాన్ని మనం కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తే, ఈ నెక్ అండ్ బ్యాక్ ఇష్యూస్ చాలా డీప్ హీలింగ్ జరుగుతుంది అని నాకొచ్చిన మెసేజ్ అండి. అందుకని ఇది ఇది సంబంధించిందన్నమాట. సపోర్ట్ సిస్టమ్ ఫీల్ అవ్వాలి. పురుషులవ్వని, స్త్రీలవ్వని అందరికీ కూడా. కానీ వాళ్ళ లోపల ఆ డివైన్ ఫెమినైన్‌ని యాక్సెప్ట్ చేస్తూ ఎప్పుడు ఆ సపోర్ట్ సిస్టమ్ ఫీల్ అవుతూ, ఆ లవ్ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు, ఆ నెక్ అండ్ బ్యాక్ అనేది పర్ఫెక్ట్ హెల్త్‌లో ఉంటుంది.
అలాగే బాడీ పార్ట్స్ అన్నిటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటూ ఉంటుంది. సో అది ఇంకా ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇక్కడ బిందు గారు లింక్స్ ఇచ్చారు. దివ్య స్త్రీతత్వాన్ని అంగీకరించడం ఎలా అనేది ఒక ప్లేలిస్ట్ ఉందండి. ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేయండి, మీకు అన్ని వీడియోస్ వస్తాయి. ఓకే అండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అట్లీస్ట్ ఎంతమంది జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? మీకు ఖచ్చితంగా అందరికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కనుక జాయిన్ అవ్వండి. అంటే ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఇంకెటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా సరే డిస్కస్ చేద్దాము. ఇవాళ డిస్కస్ చేద్దాము. ఎల్లుండి ప్రాపర్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. రేపు మాత్రం మనం మెడిటేషన్ చేస్తాం. ఇంట్రొడక్షన్ లో భాగంగా మనం ప్రిపరేటరీ మెడిటేషన్ అన్నమాట. సో రేపు చేసుకుని ఎల్లుండి నుంచి మనం కంప్లీట్ గా ప్రోగ్రామ్ వెరీ క్లియర్లీ స్టార్ట్ చేద్దాము. అండ్ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగండి, లేదు అంటే కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ అక్కడైనా సరే అడగండి. లేదు అంటే ఏ దేవి సమూహం గ్రూప్ లో ఉంటే ఆ దేవి సమూహం అడ్మిన్ అయినా సరే అడగండి. సో లేదంటే దుర్గాని కానీ, ప్రత్యుషాని కానీ, బిందు గాని కానీ ఎవరిని అడిగినా సరే వాళ్ళు చేస్తారు. ఓకే, ఇక్కడ జాయిన్ అంటున్నారు. సో మేడం మీరు ఆల్రెడీ టెలిగ్రామ్ లో ఉన్నారా అండి? టెలిగ్రామ్ లో లేకపోతే కనుక టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, మేము అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాము. యా, ఇక్కడ బిందు గారు నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్ కి మీరు మెసేజ్ చేసినా సరిపోతుంది. బిందు గారు మీతో మాట్లాడలేదు అంటే డైరెక్ట్ గా ఒకసారి మాట్లాడండి. సో మాట్లాడినా కూడా బిందు గారు మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఎవరికి ఏం డౌట్స్ ఉన్నా సరే బిందు గారు ఇక్కడ నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్ కి కాల్ చేయండి. అలాగే ఈ టెలిగ్రామ్ లింక్స్ ఒకసారి యూట్యూబ్ లో కూడా కామెంట్స్ లో షేర్ చేయరా ప్రత్యూష్? డియర్ ఫ్రెండ్స్, మరి ఇంకెవరికి ఏం క్వశ్చన్స్ లేకపోతే కనుక మనము కాల్ క్లోజ్ చేద్దాము. నచ్చి దమమి నచ్చిది నచ్చి నేను దీపం పెట్టుకుంటాను వెళ్ళి. అమ్మా అమ్మాయి ఆవిడ మాట్లాడినట్టు గణిత అందులో జాయిన్ అయిపోయింది. అందులో ఇందులో మాట్లాడావా? అడిగాను అంటే ఈ రోజు రేపటి నుంచి 18వ తారీఖు వరకు శుక్రవారం కదా 18వ తారీఖు వరకు 8 రోజులు 4:30 నుంచి 5:30 వరకు మెడిటేషన్ ఉంటుంది. సాయంత్రం కంపల్సరీగా చెయ్యాలంట. అంటే జాయిన్ అయితే మనం కంపల్సరీగా జాయిన్ అవ్వాలి అనుకుంటే, సిన్సియర్ గా చేయాలనుకుంటే జాయిన్ అవ్వండి, లేకపోతే వద్దు అని అంటుంది.
టైంకి ఏ పని లేకుండా చూసుకొని కరెక్ట్ గా కూర్చోవాలి. 4:30 నుంచి 5:30 వరకు. నిద్రలో కూడా ఏదో క్లాస్ లో మళ్ళీ మొదలైందా నీకు? ఇంకా